హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను 3-piece సెట్ కుర్తీస్ తీసుకున్నాను. మెటర్నరీ వేర్ చాలా క్లాసీగా ఉన్నాయన్నమాట. అవి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైన్ కలర్ కుర్తా అనమాట. ఇది చాలా బాగుంది. మనకు 3-piece సెట్ కుర్తీస్ అయితే దొరకడం లేదు. దొరికితే టాప్స్ దొరుకుతున్నాయి లేదా ఫ్రాక్ టైప్ దొరుకుతున్నాయి, కానీ ఇలా 3-piece సెట్ కుర్తీ అయితే దొరకడం లేదు కదా. సో నేను కూడా చాలా సర్చ్ చేశాను వీటి కోసము. అండ్ ఫైనల్గా అయితే నేను మీషోలో చూసాను అనమాట. ప్యాంట్ అయితే చూసారా మంచిగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఈ డ్రెస్ ఫుల్ ప్యూర్ కాటన్. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. అండ్ మనకు ప్యాంట్కి అయితే దీనికైతే మనకైతే పాకెట్ కూడా ఇచ్చారు. సో మంచిగా క్యారీ చేసేదానికి ఏమన్నా అర్జెంట్ యూజెస్ ఉంటే ఇవి పెట్టుకోవచ్చు. బేబీని చేతిలో పెట్టుకొని అవి చేతిలో పెట్టుకోలేము కదా. సో అలాంటప్పుడు మనకి చక్కగా ఈ పాకెట్ యూజ్ అవుతుంది. అండ్ దుప్పట్టా కూడా అండి చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు. అండ్ విత్ కూడా చూసారా ఎంత మంచిగా ఇచ్చారు. నేను అసలు ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. 3-piece కుర్తీస్ కదా, దొరుకుతాయో దొరకవా అని చెప్పి అసలు ఎంత ట్రై చేశాను. బట్ ఫైనల్గా అయితే నాకు దొరికేసాయి. దుప్పట్టా కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు పిక్చర్ అయితే మెన్షన్ చేస్తాను. సో అందులో చూస్తారో ఎంత క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఈ దుప్పట్టా వేసుకున్నా కానీ. అండ్ ఫైనల్గా అయితే ఫస్ట్ టాప్ చూపించేస్తాను. టాప్ అయితే చూసారా సో సింపుల్గా గ్రేప్ వైన్గా, అసలు మనకు ఇది ఫీడింగ్ డ్రెస్ అని అయితే అస్సలు గెస్ట్ చేయలేరు. అండ్ జిప్స్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇవిగోండి మనకు జిప్ కూడా కనిపించదు. సో మనకి ఏంటంటే కింద వరకు కట్ ఇచ్చేసారనమాట. ఈ కట్ అయితే కింద వరకు ఇచ్చేసి మిడిల్లో జిప్ అయితే ఇక్కడ డ్రాప్ చేసేసారు. సో మనకు ఈ ఫీడింగ్ అయిపోయినా కానీ మనకి ఇవైతే మంచిగా యూజ్ అవుతాయని అయితే అనిపిస్తుంది నాకైతే. క్లాత్ కూడా చాలా బాగుంది. మనకు రఫ్ యూజ్గా వాడేసేయచ్చు అనమాట ఈ డ్రెస్సెస్ని అయితే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలరు. సో సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా అలా ఉన్నది. 3-piece సెట్ కుర్తీస్ అంటే సేమ్ అన్ని ఇవే వచ్చినాయి అనమాట. నేను చాలా సర్చ్ చేశాను బట్ దొరకలేదు. సేమ్ ఇది కూడా ప్యాంట్ వచ్చేసింది. దీనికి కూడా పాకెట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. నేను ఇంకా చూడలేదు. అండ్ నేను తీసుకున్న వాటిలన్నిటికీ పాకెట్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక డ్రెస్ వేసేసుకున్నాను. అది నేను మీకు వీడియోలో చూసే ఉంటాను. నా ప్రీవియస్ వీడియో కానీ చూసే ఉంటారనమాట. మంచిగా ట్రావెలింగ్ అప్పుడు చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్సెస్ వేసుకుంటే మనకు. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దుప్పట్టా అయితే అన్నిటికీ సేమ్ అండి. మెటీరియల్ అంతా ఒకటే బాగుంది. అసలు మెటీరియల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది ఇలాంటి కుర్తీస్ కోసం చూస్తున్నారు కానీ బట్ దొరకడం లేదు. టాప్స్ అయితే మంచిగా దొరుకుతున్నాయి. టాప్స్, లెగ్గిన్, మళ్ళీ దాని మీదకి దుప్పట్టా ఇవన్నీ కష్టం కదా. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనకు దుప్పట్టా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనకైతే అన్నీ ఒకే దాంట్లో దొరికేసాయి కాబట్టి మ్యాచింగ్గా బాగుంటుందని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ సేమ్ మోడల్ అనమాట ఇది కూడా. అండ్ డిజైన్ మారింది, కలర్ మారింది. సో ప్యాటర్న్ అంతా ఒకటే. దీనికి కూడా కట్ వచ్చింది. అన్నిటికీ వీనెక్స్ వచ్చాయండి. వీనెక్ తీసుకున్నాను, మనకు కంఫర్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి వీనెక్ తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అండి. సో పక్క పిక్చర్ మెన్షన్ చేశాను కదా, నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది ఈ డ్రెస్సెస్ అయితే. ఇంకోటి వచ్చేసి ఈ లైట్ కలర్ గ్రీన్. ఇది మాత్రం కొంచెం మోడల్ మారిందనమాట. ప్యాంట్ వచ్చేసి సో ఇలా వచ్చింది. ప్యాంట్ వైట్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషను. దీనికి ఐ థింక్ పాకెట్స్ లేవు. దీనికైతే పాకెట్స్ లేవన్నమాట. ఎందుకంటే ఇది నేను చెప్తాను ఇది ఎందుకు పాకెట్స్ ఇవ్వలేదు అనేది. ఇది వచ్చేసి మనకు అంబ్రెల్లా కట్ అన్ని కుర్తీసే బాగుంటుంది కదా. సో ఒకటి అంబ్రెల్లా కట్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్. డిజైన్ కూడా చాలా మంచిగా వచ్చింది. మనకు ప్యాంట్ ఏ మోడల్ వచ్చిందో అది ఇక్కడ ఇచ్చారనమాట. జిప్స్ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది జిప్. సో 2కి వచ్చాయి. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను నాకైతే. అండ్ ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ మనకు టై చేసుకునేదానికి వెనక నాట్స్ కూడా ఇచ్చారు. అంబ్రెల్లా కట్ కదా. ఐ థింక్ దీనికి ఇచ్చారు పాకెట్. డ్రెస్కే ఇచ్చేసారు అనమాట పాకెట్. పాకెట్ అనేది చాలా ఎవరికైనా కానీ పాకెట్స్ ఉంటే చాలా యూస్ఫుల్ కదా. చక్కగా ఫోన్ ఒక్కటి అలా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దానికి ఒక బ్యాగ్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇది దుప్పట్టా కూడా ప్యూర్ కాటన్ అండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ ప్యూర్ కాటన్ అండ్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ క్లాసీ లుక్గా ఉంది. నాకు క్లాసీ లుక్ చాలా బాగా వచ్చింది. వేసుకుంటే చాలా క్లాసీగా బాగా అనిపించింది. అండ్ దుప్పట్టా కూడా ఇలా వచ్చింది అనమాట. బాగుంది కదా దుప్పట్టా. మెటర్నరీ వేర్ అంటే మనకు దుప్పట్టా కావాలి. ఇప్పుడు మనం లెగ్గిన్ ఒకటి వేస్తాము, టాప్ ఒకటి వేస్తాము, మళ్ళీ దాని మీద స్కార్ఫ్ కానీ చున్నీ కానీ వేసుకోవాలి. ఇలా అనుకోండి మంచిగా 3-piece సెట్ ఒక మంచిగా ఉంటుంది కదా ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు. కానీ వాటికి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదనమాట. ఇదైతే అన్ని కలర్స్ ఉన్నాయి. బ్లాక్, బ్రౌన్, ఇది ఒక యాష్ కలర్. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్. అండ్ ఇలా వచ్చిందనమాట ప్యాటర్న్. అండ్ దీనికి కూడా మ్యాక్సిమం పాకెట్స్ ఇచ్చిన్నారు. దీనికి కూడా పాకెట్ ఇచ్చిన్నారు. దుప్పట్టా
విత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. ఇప్పుడు దుప్పట్టాలు కూడా ఎలా ఇస్తున్నారంటే ఏదో నార్మల్గా ఇచ్చేస్తారు. నేను 3 పీస్ సెట్ కుర్తీస్ తీసుకుంటూ ఉంటాను అనమాట, నాకు ఇష్టం అవైతే. వాటికి దుప్పట్టా ఎలా ఇచ్చేస్తారంటే క్యాజువల్గా నార్మల్గా చిన్నవిగా ఇచ్చేస్తున్నారు. బట్ వీటికి మాత్రం చూసారా ఎంత మంచిగా విత్ చూసారా, ఇలా వేసుకునేదానికి కానీ బాగుంది దుప్పట్టా అయితే. నాకు దుప్పట్టా బాగా నచ్చిందండి. డ్రెస్సులు కూడా బాగా నచ్చాయి అనుకోండి, దుప్పట్టా ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఫీడింగ్ మదర్స్కి తెలుస్తుంది దుప్పట్టాస్ ఎంత ఇంపార్టెంట్ మనకు. అండ్ టాప్ వచ్చేసి సో ఇది అన్నీ ఒకే మోడల్లో తీసుకున్నాను. ఒకటి మాత్రం అనార్కలి తీసుకున్నాను అనమాట. ఒక డ్రెస్ ఆల్రెడీ వేసేసుకున్నాను. నేనైతే ట్రావెల్ చేసాము మేము. నా వ్లాగ్ చూడకపోతే చూడండి, దాంట్లో వేసుకున్నాను నేను ఆ డ్రెస్. నాకు ఎంత కంఫర్ట్గా ఉన్నింది అంటే ట్రావెలింగ్ టైంలో అంత మంచి కంఫర్ట్గా ఉన్నింది ఆ డ్రెస్ అయితే. పిల్లలతో వెళ్తున్నాము, ట్రావెల్ చేస్తున్నామంటే అది ఒక పెద్ద హెక్టెక్ట్ కదా. సో అలా అనమాట, నాకైతే బాగా అనిపించింది. అండ్ దీనికి జిప్స్ కూడా ఇలా ఇచ్చేస్తున్నారు. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్. కట్ అయితే కింద వరకు వచ్చింది. బట్ మనకైతే కట్ అయితే ఒక నార్మల్ కట్ లాగా ఉంది కానీ మెటర్నరీ వేరుకున్నట్టుగా లేదు కదా. బాగా అనిపించాయి నాకైతే. అన్ని డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కంఫర్ట్గా. మీకు కూడా నచ్చితే నేనైతే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది రెడ్ కలరు. ఇదైతే క్లాత్ డిఫరెంట్గా ఉంది. అవన్నీ ప్యూర్ కాటన్ కదా, ఇది కొంచెం సిల్కీగా ఉందన్నమాట. వీటి పేర్లు నాకు తెలియదండి, డ్రెస్సెస్ పేర్లు కానీ ఈ క్లాత్స్ కానీ. అండ్ కొంచెం సిల్కీగా ఉంది ఇది. సో అవన్నీ ప్యూర్ కాటన్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది క్లాత్ అయితే. అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, రెడ్ కలర్ కదా. సో చిన్ని ఫ్లవర్స్, ఫుల్ హ్యాండ్స్ వచ్చున్నాయి. అండ్ వీటికి అయితే జిప్స్ చాలా బాగుంది. మనకి క్లాసీగా అనిపిస్తాయి అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే. అండ్ ప్యాంట్ వచ్చేసి సో ఇలా వచ్చింది. నాకు తెలిసి రఫ్ యూస్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది నేను వాష్ చేసాను అనమాట. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీడియో చేస్తాను, అవన్నీ వేయలేదు కానీ ఇవైతే వేసుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నాను. వాష్ చేసేస్తున్నాను అనమాట. అయినా కానీ చూడండి ఎంత బాగుందో. సో అన్నిటికీ దుప్పట్టా అయితే మాత్రం బాగా ఇచ్చారండి. నాకైతే బాగా నచ్చేది దుప్పట్టాసు. మంచిగా ఇలా వేసుకోవచ్చు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలాంటి దుప్పట్టాసు ఉంటే. మీకు నా డ్రెస్సెస్ ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.